మనకి గ్రహస్థితి ఇది వరకు మీద ఉన్నట్టు ఇప్పుడు మేషరాశికి, సింహరాశికి, కుంభరాశికి, మీన రాశికి కొంచెం ఒడిదుడుగ్గా ఉంటుంది. అదేం పెద్ద సమస్య ఏం కాదు. ఓకే. వీటికి కొంచెం ఏదో ఒకటి చికాకులు రప్పిస్తూ ఉంటుంది. అచ్చా! దానివల్ల మనం ఏమవుతున్నాం, అబ్బో! షష్టగ్రహ కూటమి వచ్చేస్తుంది. రేపు ఈ సంవత్సరం నీకు ఇలా అయిపోతుంది, అలా అయిపోతుంది అనేసరికల్లా ముందుగానే కంగారు పడిపోతున్నారు అయ్యో! జనం. ఊదర కొట్టేస్తున్నారు సార్. 57 సంవత్సరాల తర్వాత వస్తోంది షష్టగ్రహ కూటమి అసలు. ఇక పట్టిందల్లా బంగారమే అని ఒకరు, వీళ్ళ పని అయిపోయినట్టే అని ఒకరు. షష్టగ్రహ కూటమి దానివల్ల పట్టిందల్లా బంగారం అయిపోవడానికి ఏంటి మళ్ళీ మామూలుగా రావు, మనకు కోపం కూడా వచ్చేస్తుంది. అదే గదా! ఆళ్ళని భయపెట్టడానికి ఇవైతే ఏ సంబంధం లేదు. రైట్. అంటే షష్టగ్రహ కూటమి దాని పని దాన్ని చేసుకొని వెళ్తూ ఉంటుందండి. దీనివల్ల ఇబ్బంది కలిగేది ఎవరికీ లేదు. హ్మ్. కొన్ని రాశులు అంటే మేషరాశి చెప్పాను. అలాగే కుంభరాశి, మీన రాశి చెప్పాను. అలాగే మనకి ఈ రాశుల వారికి సింహరాశి ఒకటి. ఈ రాశుల వారికి కొంచెం ఒడిదుడుకులుంటాయి.